హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ మౌనిక. Motivate, educate, entertain. కల్వకుర్తి పట్టణ ప్రజలు రెండు పార్టీల మధ్యన నలిగిపోతున్నారని బాబీదేవ్ ఆరోపించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కల్వకుర్తి మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం వలన కల్వకుర్తి పట్టణ ప్రజలు నలిగిపోతున్నారని బీజేపీ పట్టణ ఉపాధ్యక్షుడు గన్నోజు బాబీదేవ్ ఆరోపించారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కల్వకుర్తి పట్టణంలో అభివృద్ధి కుంటపడింది. మున్సిపాలిటీ పాలనలో ప్రతి దాంట్లో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు వేలు పెడుతున్నారని, బీఆర్ఎస్ నాయకులు కూడా తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బాబీదేవ్ మాట్లాడుతూ వాటర్ ట్యాంకుల గురించి, చెత్త బండిల గురించి, సీసీ రోడ్ నిర్మాణం మరియు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని వాటి గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బృంగి వివేకానంద, బూత్ అధ్యక్షులు శశిగౌడ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసింహ పాల్గొన్నారు. అంతర్యుద్ధం జరుగుతుంది. దీనికి బలి పశువులు ఎవరయ్యా అంటే కల్వకుర్తి పట్టణ ప్రజలు దీనికి బలి పశువులు అవుతున్నారు. వీళ్ళ అధికార దాహం కోసం వాళ్ళు అధికార పార్టీ చెప్తే ఏమవుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఏం చేసినా రేపు వీళ్ళకి పేరు వస్తుంది, మాకు పేరు రాదని చెప్పి వాళ్ళు ఏం చేసినా ప్రజలానికి అడ్డుపడే కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు ఇద్దరు కలిసి కల్వకుర్తిని గత 8 నెలలుగా అభివృద్ధిలో ముందుకు పోకుండా వెనక్కి లాగే ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు కూడా. ఎందుకంటే ప్రతి విషయంలో అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా కొన్ని జరిగినాయి. ఇప్పుడు రోడ్డు ప్రొసీడింగ్లు ఉన్నాయి. రోడ్లకు మున్సిపాలిటీలో 60 లక్షల రూపాయలకు మేము చేసినామని చెప్పి చైర్మన్ కౌన్సిలర్లు చెప్తున్నారు. కాదు మేము 30 లక్షల రూపాయలకు మేము ఎమ్మెల్యే ఫండ్ తెచ్చినామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఎవరు? అధికార పార్టీ. మరి 60 లక్షలకు ప్రొసీడింగ్స్ మీరు చేసినప్పుడు టీఆర్ఎస్ నాయకులు, మున్సిపాలిటీలో ఎవరైతే అధికారంలో ఉన్నారో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మున్సిపల్ చైర్మన్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? అంటే మీరు 60 లక్షల రూపాయలకు మీరు ప్రొసీడింగ్స్ తీసుకొచ్చి 30 లక్షల రూపాయలకు వాళ్ళు దాన్ని తగ్గించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? అంటే ఇక్కడ అధికార పార్టీలు అధికారంలో ఉన్నది మీరే కదా. స్థానికంగా మున్సిపాలిటీలో అధికారంలో ఉన్న మీరు అధికారంలో లేని అధికార పార్టీ నాయకులతో అంటే మీరు కుమ్మక్కయ్యరా, లేకపోతే వాళ్ళు చేసేదాన్ని చూద్దాం చూస్తూ మీరు కూర్చున్నారా? ఈ రోడ్ ప్రొసీడింగ్స్ లాస్ట్ 8 months నుంచి ఒక్క రోడ్డు కూడా ప్రొసీడింగ్స్ ముంగలి కాకుండా ఎక్కడికక్కడ ఆపేశారు అధికార పార్టీ నాయకులు. అంటే ఇప్పుడు వచ్చే రోడ్లు ఒకవేళ రోడ్లు పడితే స్థానికంగా ఉన్న మున్సిపాలిటీకి పేరు వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేకపోతే రేపు మీరు అధికారంలో వస్తే మీకు దోచుకోవడానికి కమిషన్లు తక్కువ అవుతున్నాయని చెప్పి ఇప్పుడు రోడ్లను ఆపుతున్నారా అనేది ఈ రెండు పార్టీ నాయకులు మనకు కల్వకుర్తి పట్టణ ప్రజలకు సమాధానం చెప్పాలి. అట్లే వాటర్ ప్రాబ్లమ్స్ మొన్న చూసాం. లాస్ట్ 4 రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం ఉంది కల్వకుర్తి పట్టణంలో. ఎక్కడికక్కడ స్థానికంగా అంటే ఇప్పుడు నిన్న చూడండి గాంధీనగర్లో ఏం జరిగింది. అక్కడ స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ సొసైటీ నుంచి వాళ్ళు వాటర్ ట్యాంకులు తెచ్చుకొని పబ్లిక్ వంచాల్సి వచ్చింది. అంటే మరి అధికార పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు, ఇక్కడ అధికారంలో ఉన్న మున్సిపాలిటీ ఏం చేస్తున్నారు? చెత్త బండిలు ఉన్నాయండి. చెత్త బండిలు దాదాపు వీక్లీ ఒక్కసారి వస్తున్నాయి. ఇప్పటి నుంచి ఈ లాస్ట్ 8 నెలల నుంచి మా ఇంటి ముందు మోరి 9 నెలల కింద తీసిన మోరి మళ్ళీ నిన్న తీసేది. దాని గురించి ప్రతి దానికంటే మోరు తీయాలన్నా, చెత్త బండికైనా, నీళ్ళకైనా ఇక్కడ పెద్ద యుద్ధం చేయాల్సి వస్తుంది. అంటే ఈ అధికార పార్టీ, రాష్ట్రంలో అధికార పార్టీ, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య, ఇక్కడ స్థానికంగా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం వల్ల కల్వకుర్తి పట్టణ ప్రజలు సతమతం అవుతున్నారు, బలిపశువులు అవుతున్నారు. చిన్న చిన్న సమస్యలు ఎక్కడెక్కడ. నిన్న నేను ఒక స్థానికంగా ఒక దగ్గరికి పోతే ఆయన నా ముందర ఒక కౌన్సిలర్ కాల్ చేసి అన్న మొత్తం పాములు వస్తున్నాయి, దోమలు వస్తున్నాయి అంటే, కౌన్సిలర్ అంటే పాములు పడతాడా అని చెప్పి ఆయనని బెదిరిస్తుండే ఫోన్లో. అంటే ఇట్లా తయారైపోయారు ఈ అధికార పార్టీలో ఉన్న నాయకులు కానీ, ఇక్కడ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ. కాబట్టి నేను అనేది ఏంటంటే మీ మధ్యలో ఉన్న ఈగో సమస్యను, మీ మధ్యలో ఉన్న ఈ అంతర్యుద్ధం వల్ల ప్రజలు బలవుతారు, సతమతమవుతారు. కాబట్టి మీరు వెంటనే ఇవన్నీ తగ్గించుకొని కల్వకుర్తిని గత 8 నెలలుగా మీరు వెనక్కి లాగారు, దాన్ని ముంగలికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏంటంటే అధికార పార్టీ నాయకులు ప్రతి దాంట్లో వేయబడుతున్నారు. అంటే కౌన్సిలర్ అక్కడ ఉంటాడు, ఒక ఆయన కౌన్సిలర్ ఏమో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటాడు, అక్కడ ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకులు ఏమో వాళ్ళు ఎమ్మెల్యేతో ప్రొజెక్టింగ్ చేస్తున్నామని చెప్తారు. అంటే వాళ్ళు కలిసి ఎక్కడికక్కడ అంటే రోడ్లను 8 నెలల నుంచి ఒక్క రోడ్ని కూడా ముంగలు సాగకుండా చేశారు. కాబట్టి వెంటనే మీ ఈగోలకు, వ్యక్తిగత అహాలను పక్కకు పెట్టి ప్రజల కోసం పనిచేయండి. రేపు మున్సిపాలిటీ బాడీకి ఇంకా 6 నెలల టైం ఉంది. 6 నెలల తర్వాత మీరు వస్తారా, మేము వస్తారా, ఎవరు వస్తారా అనేది తర్వాత సమస్య. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులను పనిచేయండి. తర్వాత అధికార పార్టీ నాయకులకు ఇప్పుడు మేము పనిచేస్తే ఎక్కడ అధికార పార్టీకి పేరు వస్తుందో అని చెప్పి స్థానిక మున్సిపాలిటీ
కమిషనర్, చైర్మన్ వీళ్ళంతా కుమ్మక్కే ఒక రకమైన అభివృద్ధి నిరోధకం అనేది ఒకటి జరుగుతుంది ఇక్కడ. కాబట్టి మీరందరూ కూడా మీ వ్యక్తిగత అహంకారాలను పక్కన పెట్టుకొని ప్రజలకు పని చేయాలని నేను కోరుతున్నాను. కందుకూరులో భారత్ బంద్ విజయవంతమైంది. ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బుధవారం మండల కేంద్రంలోని మాల మహానాడు ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు మండల పరిధి గ్రామాల మాలాలు పాల్గొన్నారు. రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ వెంటనే, రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ వెంటనే, రద్దు చేయాలి ఎస్సీ వర్గీకరణ వెంటనే. సిగ్గు సిగ్గు కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ, సిగ్గు ఎస్సీ వర్గీకరణ కేంద్ర ప్రభుత్వం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను, కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్.